నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 26, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగం ప్రకారము గోచార రీత్యా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు ధనస్సు రాశిలోను, చంద్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సు మీద, గురుడు వృషభంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఓవరాల్గా ఈరోజు వీటి యొక్క ఫలితాలు ప్రభావాలు ఎలా ఉన్నాయంటే, చంద్రుడు మిథునంలో ఉండడం మూలంగా ఈరోజు మీరు ఏ మాటలు మాట్లాడినా మాటల మీద, ప్రయాణాలు చేస్తే ప్రయాణాల మీద, వ్యాపారంలో చర్చలు, డిస్కషన్స్ లేదా నిర్ణయాలు వీటి మీద, సమాచార రంగంలో పనిచేస్తున్న వారి మీద, సమాచార రంగం మీద అంటే సోషల్ మీడియా అన్నమాట, వీటి మీద ప్రధానంగా ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు అన్ని రాశుల వారికి ఏదో కొంత ఉండే అవకాశం కనబడుతోంది. అందులో ముందుగా మేషరాశి వారికి ఏ అంశంలో ఉంది అనేది చూసినట్టయితే ఆర్థిక లావాదేవీలు మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మిత్రుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగంలో కొత్త సమాచారము ఈరోజు మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వినవలసిన అవసరం ఏర్పడుతుంది. కుటుంబంలో చిన్న చిన్న ఆందోళనలు, కొంత ఇబ్బందికరమైన వాతావరణము ఉండేందుకు అవకాశం ఉంది. అయితే సూచనలు ఏంటంటే, ఈరోజు మీరు మాట్లాడేటప్పుడు మాటలను నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే హనుమాన్ చాలీసా మీరు తప్పకుండా చదవవలసిందే. ఒకసారైనా 3 సార్లైనా తప్పనిసరిగా చదవాలి. అయితే మీకు అదృష్ట శాతం 75, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే నెంబర్లు 3, 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ధన ప్రవాహం మెరుగుపడుతుంది, ధనాదాయ మార్గాలు కూడా మెరుగుపడతాయి. కుటుంబంలో అవసరాలు తీరేందుకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. వాహన యోగము గోచరిస్తోంది. ఏదైనా ఒక వాహనం కొనుక్కోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి, వాటిని జాగ్రత్తగా సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరీ ఎక్కువైతే కనుక డాక్టర్ పర్యవేక్షణలోకి వెళ్ళండి. అయితే అవసరానికి మించిన ఖర్చులు పెట్టకుండా ఉండాలి అనేది ఈ రోజు మీకు చెప్పదగిన సూచన. అయితే మహాలక్ష్మి దీపాన్ని కనుక పెట్టినట్టయితే, అంటే మహాలక్ష్మి దీపము అంటే ఏమిటి అని సందేహం రావచ్చు. మహాలక్ష్మి అమ్మవారికి ఈరోజు దీపాన్ని కనుక పెట్టినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది. మీ యొక్క అదృష్ట శాతం 88, కలిసి వచ్చే రంగు క్రీమ్ కలరు, పసుపు రంగు, కలిసి వచ్చే నెంబర్లు 2, 6, కలిసి వచ్చే వారాలు శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మీలో యాక్టివ్నెస్, చురుకుదనముతో పాటు మంచి నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తాయి. వాటిని తీసుకునే ప్రయత్నం చేయండి, అడ్డుకునే ప్రయత్నం చేయకండి. విద్యార్థులకు సక్సెస్ఫుల్గా ఉండబోతోంది. కానీ మాటలతో, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే, మాటలతో మీరు సమస్యలు మీరే కొని తెచ్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో కొంత కంట్రోల్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక, మీ యొక్క రహస్యాలు ఎవ్వరికీ చెప్పకండి. రహస్యాన్ని రహస్యంగానే ఉంచండి. గబగబా చెప్పేయడం కానీ, అందులోనూ స్త్రీలు మరీ ముఖ్యంగా ఈ రోజైతే మాత్రము ఎటువంటి రహస్యాలు ఎవ్వరికీ చెప్పకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం బుం బుధాయ నమః ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 85, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్యలు 5, 14, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మానసిక అశాంతి ఎక్కువగా కనబడుతోంది. స్ట్రెస్ కానీ, ఒత్తిడి కానీ, ఆందోళన కానీ, భయం కానీ ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. దూర ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. కానీ పోస్ట్ పోన్ చేసుకోగలిగితే మంచిగా ఉంటుంది. లేదు తప్పదు వెళ్ళాలి అని అనుకుంటే కనుక జాగ్రత్తలు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో ఒత్తిడి కనబడుతోంది. తర్వాత మానేద్దామా అన్నంత వరకు దారి తీసేందుకు అవకాశాలు వస్తాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, లేదా శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకోండి. తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక, ఓర్పుగా ఈ రోజంతా మీరు ఉండాలి. ఎవరు ఎంత మీకు ఇబ్బంది పెట్టినా కానీ నవ్వుతూ ఓర్పుగా ఈ రోజును వెళ్ళదీసే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా చంద్రుడికి పాలను అర్ఘ్యంగా ఇవ్వండి. చంద్రుడికి పాలను ఎలా అర్ఘ్యంగా ఇస్తాము అంటే కనుక, మీరు ఉదయాన్నే చంద్రమంత్రం చదువుకుని వెండి గిన్నెలో కానీ, ఏదైనా మీ స్తోమతకు తగ్గట్టు ఏ గ్లాసులోనైనా సరే, అంటే శ్రేష్టమైనది
స్టీల్ తప్ప ఏ గ్లాస్ అయినా తీసుకోండి. దానిలో చంద్రుడి నామం చెప్పుకుంటూ ఇలాగ పాలను పైనుంచి ధారగా పోసే ప్రయత్నం చేసుకోండి. ఇదే అర్ఘ్యము అంటే. అయితే అదృష్ట శాతము 70% గాను, కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 7, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆదాయము నిలకడగా ఉండే అవకాశం కనబడుతోంది. అధికారుల యొక్క మద్దతు లభిస్తుంది. అంటే ఏ ఉద్యోగ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఉన్న వాళ్లకు. తరువాత పిల్లల విషయంలో ఒక సంతోషకరమైన వార్త వినడం కానీ, పిల్లల ద్వారా సంతోషం కలగడం కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. చిన్న చిన్న వివాదాలు కుటుంబంలో చెలరేగేందుకు అవకాశం కనబడుతోంది. అది ఏమీ లేకుండా గాలివానలాగా రావడము, దాది కొంచెం పెద్దదిగా అవ్వడము అయ్యేందుకు అవకాశాలు సూచనప్రాయంగా కనిపిస్తోంది. ఇలా కనుక వచ్చి ఉంటే ఇంట్లో పెద్దలు దాన్ని అణిచే ప్రయత్నం చేసుకోండి, సంయమనం పాటించుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక ఈరోజు ఈ రాశిలో ఉండేవారు ఎక్కడ అహంకారాన్ని అయితే ప్రదర్శించకండి. ఆదిత్య హృదయం చదువుకోవడమే మీకు ఈరోజు చెప్పదగినటువంటి పరిహారము. అయితే అదృష్ట శాతం 86, కలిసి వచ్చే రంగు బంగారు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 1, 10, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో మార్పు లేదా కొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ పాయిజన్ కానీ, లేదా వాతావరణ సంబంధిత ఇబ్బందులు కానీ, లేదు అంటే కనుక ఇండైజేషను అయ్యేటట్టు, కాన్స్టిపేషను వచ్చేటట్టు కనబడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే అప్పుల వ్యవహారాల్లో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమందికి రుణాల జోలికి ఈరోజు వెళ్ళకండి. కొత్తగా ఈరోజు రుణం తీసుకుందాము అని అనుకున్న వాళ్ళు ఈ రోజుని తప్పించి మరుసటికి ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఆహార నియమాలు మీరు తప్పకుండా పాటించాలి. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది అనేటట్టుగా ఈరోజు తినకండి. పరిహారంగా తులసమ్మ వారికి నీళ్లు పొయ్యడము, ఆ అమ్మవారి దగ్గర దీపాన్ని పెట్టినట్టయితే, మీ చేత్తోనే దీపాన్ని పెట్టినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 74, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 5, 11, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి దాంపత్య జీవితంలో అత్యంత ఆనందంగాను అనుకూలంగాను ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఎవరైనా కొత్తగా చేయాలన్నా, లేదంటే దాన్ని రెన్యూవల్ చేసుకోవాలన్నా, భాగస్వాములతో మాటామంచి చేసుకోవాలన్నా ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ రోజు ప్రారంభించుకోండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కానీ వారితో కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. సూచన అయితే ఏంటంటే కనుక ఏ నిర్ణయము కూడా, అది మీరు ఇంట్లో కావచ్చు లేదా మీరున్న రంగంలో కావచ్చు, తొందరపడి నిర్ణయాలు ఈ రోజైతే తీసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారి కవచం ఉంటుంది. దాన్ని మీరు చదివే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు అదృష్ట శాతం 84, కలిసి వచ్చే కలర్స్ పింకు, నీలము, కలిసి వచ్చే నెంబర్లు 6, 15, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు ఎవరైతే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఉన్న వాళ్లకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబంలో ఒక శుభవార్త అనేది వింటారు. అయితే కోపాన్ని తగ్గించుకోవడమే ఈ రోజు మీకు చెప్పదగినటువంటి సూచన. మరి పరిహారంగా ఈ రోజు మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. అయితే అదృష్ట శాతం 81, కలిసి వచ్చే కలర్ మెరూన్, కలిసి వచ్చే సంఖ్యలు 9, 18, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి సూర్య బలం వల్ల గుర్తింపు రావడము, మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీకంటూ మీకు ఒక ఐడెంటిఫికేషను, దాంతో గౌరవము, ప్రతిష్ట పెరగడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకైతే కనుక మెప్పు పొందుతారు. పై అధికారులు మీకు ఒక మంచి పదవిని ఇవ్వడం కానీ, లేదా మీ యొక్క శాలరీని హైక్ చేయడం కానీ, దానికి సంబంధించిన నిర్ణయాలు ఈరోజు మీకు తీసుకోబోతారు. అయితే ఖర్చులు పెరిగినప్పటికీ ఆ ఖర్చులు అవసరమైనవిగానే కనబడుతోంది. కాబట్టి తగ్గే ప్రయత్నం చేయకండి, మళ్ళీ ఇబ్బందుల్లో పడకండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక విదేశీ విషయాలలో తొందరపడి ఏ నిర్ణయాలు తీసేసుకోకండి. అయితే పరిహారంగా ఈ రోజు మీరు గురు మంత్రమే చదవాలి. అయితే గురు గ్రహానికి సంబంధించిన మంత్రమైనా కావచ్చు, లేదంటే దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన మంత్రాన్నైనా సరే, మీకు తోచినది తెలిసింది మాకు తెలియదు అని అనుకుంటే కనుక ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని, ఈ రెండిట్లో ఏదైనా తీసుకుని సాధ్యమైనన్ని సార్లు జపం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క అదృష్ట శాతం 83, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 12, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి స్థిరచర ఆస్తులు కలిసి వచ్చేటట్టుగాను, ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక ఆస్తులు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో మార్పుకు సంబంధించిన ఆలోచనలు అయితే మీరు చేస్తారు, అవి సక్సెస్
సక్సెస్ అవుతాయి. వృద్ధుల యొక్క ఆశీర్వాదము మీకు ఈరోజు సంపూర్ణంగా లభిస్తుంది. దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉండబోతోంది. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఈరోజు కనబడుతోంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, స్టూడెంట్స్కి అందరికీ ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే న్యాయపరంగా నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఏదైనా సూచన ఏంటంటే కనుక ఏ నిర్ణయం తీసుకున్నా అది న్యాయంగా ఉండాలి. అన్యాయంగా ఒక్క అడుగు కూడా మీరు ముందుకు వెయ్యవద్దు. అయితే పరిహారంగా శని భగవానుడికి నీలిరంగు వస్త్రాన్ని కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ఈరోజు అదృష్ట శాతం 78, కలిసి వచ్చే రంగు గ్రే కలరు, నలుపు రంగు, కలిసి వచ్చే నెంబర్లు 8, 17. అయితే కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మిత్రుల ద్వారా ఒక శుభవార్త వింటారు. తర్వాత దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న, గత 7-8 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య పరిహారం అవ్వడంతో పాటు కొంతమంది యొక్క రంగులు అంటే వస్తువులు, బట్టల రంగులే కాదు మనుషుల రంగులు కూడా మీరు తెలుసుకోబోతారు. తెలుసుకుని వారి నుంచి జాగ్రత్తగా ఉండేందుకు నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అత్యంత శుభప్రదము. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే సూచన ఏంటంటే కనుక అతి ఆత్మవిశ్వాసం కానీ, అతి విశ్వాసం అంటే అతి నమ్మకం కానీ, లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ ఈ రోజు అయితే మీరు పెట్టుకోవద్దు, ప్రదర్శించవద్దు. అయితే పరిహారంగా నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టుకోండి. అది ఇంట్లో కావచ్చు, దేవాలయంలో కావచ్చు. మీకు అదృష్ట శాతం 82, కలిసి వచ్చే రంగు నీలిరంగు, కలిసి వచ్చే సంఖ్యలు 4, 11, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాల మీద, దైవం మీద ఎక్కువగా బుద్ధి మళ్ళే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఆదాయం నెమ్మదిగా స్థిరత్వానికి ఏర్పడుతుంది. అంటే ఇన్నాళ్ళు ఫ్లక్చుయేట్గా ఉండేది, సగం ఇటు సగం అటుగాను వచ్చి రాక అలా ఇబ్బంది పడుతున్నది. ఇప్పుడు స్టేబుల్గా ఉండే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక పెద్ద సూచన ఏమీ కాదు, మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా మాత్రము విష్ణు సహస్రనామ పారాయణ మీ నోటితో మీరు ఒక్కసారైనా చదవవలసిందే. దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదు, ఇదే చదవాలి మీరు. అయితే మీకు అదృష్ట శాతం 80 గాను, కలిసి వచ్చే రంగు ఎల్లో కలరు అనగా పసుపు రంగు, లక్కీ నెంబర్స్ 7, 12, కలిసి వచ్చే వారము గురువారము. ఇది మేష ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.